దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా, రండి నమస్కారము చేసి సాగిల పడదాము అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నీవు దేవుని యొక్క పాదపీఠము ఎదుట సాగిల పడడానికి రండి. మీరు సాగిల పడండి. ఆయన పూజనీయుడు, పూజింపదగినవాడు, పూజా అర్హుడు. దేవుని బిడ్డలారా, జ్ఞానులు చూచినటువంటి నక్షత్రము ఆ శిశువు ఉండినటువంటి చోటుకి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. ఆ నక్షత్రము జ్ఞానులని నడిపించింది. ఎక్కడికి నడిపించింది? కుమారుడు ఎక్కడైతే జన్మించినాడో, కుమారుడు ఎక్కడైతే ఉన్నాడో ఆ చోటకి నడిపించింది. ఆ చోటకి జ్ఞానులు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనము నుండి కొన్ని వచనములు మనం చూసినట్లయితే, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణి, బోలమును కానుకలుగా ఆయనకి సమర్పించిరి. దేవుని బిడ్డలారా, జ్ఞానులు నక్షత్రము ఎక్కడైతే ఆగుతుందో అది ప్రయాణము చేసిన కొద్దీ వీళ్ళు కూడా ప్రయాణం చేయడం జరిగింది. అది ఆగిన చోట వాళ్ళు లోపలికి వెళ్ళినప్పుడు తల్లి అయిన మరియని, బాలుడైనటువంటి శిశువుడైనటువంటి యేసును వారు చూశారు. చూచి వారు సాగిలపడి ఆయనను ఏం చేశారట? పూజించారట. దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతం! ఈ ఉదయకాల సమయంలో నీవు నీ కుటుంబము కూడా ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడడానికి రండి. ఆయన పాదపీఠము దగ్గర మీరు సాగిలపడి ఆయనను పూజించండి, ఆరాధించండి, ఆయన్ని మహిమపరచండి. దేవుని బిడ్డలారా, ఆయనకు చెందవలసినటువంటి స్తోత్రములు ఆయనకి మీరు చెల్లించండి. జ్ఞానులైతే సాగిలపడి పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి, బోలమును కానుకలుగా ఆయనకి సమర్పించారు. కానీ నీ హృదయం అనేటటువంటి పెట్టెను మీరు విప్పి హృదయపూర్వకంగా మీరు ఆయనని ఆరాధించండి. ఆయనకి అదే కానుక. దేవుని బిడ్డలారా, అంతేకాదు లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనములో, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదేమి కానవాళ్ళు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. దూతలు గొల్లలతో చెప్పుచున్నటువంటి మాట. అదేవిధంగా లూకాసు వార్త 2వ అధ్యాయము 15వ వచనంలో వాక్యం చూసినట్లయితే, ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూదము రండని ఒకడితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను, యోసేపును తొట్టిలో పడుకొని ఉన్న శిశువును చూచిరి. ఎంత అద్భుతమైన మాట! దూతలు ఎప్పుడైతే ఈ యొక్క శుభవచనము వారికి తెలియజేశారో, మనము చూద్దాము రండి అని త్వరగా వెళ్ళి ఉన్నారు. మరియను, యోసేపును వారు చూశారు. దేవుని బిడ్డలారా, అదేవిధంగా తొట్టిలో పడుకొని ఉన్నటువంటి శిశువును చూచిరి. చూసిన తర్వాత ఏం చేశారో తెలుసా అండి? 20వ వచనంలో మనం చూసినట్లయితే, అంతటా ఆ గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని, కన్న వాటిని అన్నిటిని గూర్చి దేవుణ్ణి మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మీ కొరకు అనుగ్రహింపబడి ఉన్నది, మీ కొరకు వెల్లడి అవుతూ ఉంది. ఆ వెలుగును మీరు చూడడానికి, ఆ వాక్యమును మీరు వినడానికి, ఆ వాక్యము మిమ్మల్ని దర్శించాలని, ఆ వాక్యము మీతో మాట్లాడాలని
దేవుడు అక్కడ మన కొరకు మందిరములో ఉంచి ఉన్నాడు. ఆ వాక్యమును వినడానికి త్వరపడి మీరు మందిరానికి వెళ్ళండి. వాక్యమును చూచినటువంటి, యేసును చూచినటువంటి ఆ యొక్క గొల్లెలు దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచున్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు మందిరములలో వాక్యము వెల్లడవుతూ ఉంటుంది, వాక్యము వినబడుతూ ఉంటుంది. ఈరోజు మందిరానికి వెళ్ళాలని నీకు తెలుసు, మందిరానికి రండి అని మీ సేవకులు మీకు చెప్పి ఉంటారు. ఈ శుభవచనము మీరు విన్నట్టుగా ఉన్నట్లయితే త్వరపడి దేవుని మందిరానికి వెళ్ళండి. దేవుని వాక్యము విన్న మీరు దేవుని మహిమపరచండి, దేవునికి స్తోత్రములు చెల్లించండి. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మీరు దేవుని మహిమపరిచి దేవునికి మీరు స్తోత్రములు చెల్లిస్తారో దేవుడు మీ జీవితంలో అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని అనుగ్రహింపజేస్తారు. జ్ఞానులు చూశారు, సాగిలపడ్డారు, పూజించారు. గొల్లలు చూశారు, దేవుని మహిమపరిచారు, స్తోత్రములు చెల్లించారు. దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు వెళ్ళండి. వాక్యం ఎక్కడైతే వాక్యం వస్తుందో అక్కడికి వెళ్ళండి. ఏ మందిరానికి మీరు అంటుకట్టి ఉన్నారో ఆ మందిరానికి వెళ్ళండి. దేవుని వాక్యం మీకు వినబడుతుంది. వాక్యం విన్న తోడనే మీ జీవితంలో గొప్ప మార్పు కలుగుతుంది. ఆ మార్పును బట్టి దేవుని పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో దేవుణ్ణి ఆరాధించండి, ఘనపరచండి, మహిమపరచండి, స్తోత్రాలు చెల్లించండి. స్తోత్రానికి అర్హుడాయన, మహిమకు అర్హుడాయన. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, దేవుని వాక్యం ఇక్కడ ఉంది. దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనము, నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. ఇంత గొప్ప అద్భుతమైన మాట. తన సింహాసనం ఎదుట వారి యొక్క కిరీటములను పెట్టి గొప్ప స్వరముతో దేవుణ్ణి వాళ్ళు మహిమపరుస్తూ ఉన్నారు. ఈరోజు మందిరములో నీ స్వరముతో దేవుణ్ణి మహిమపరచాలి, నీ స్వరముతో దేవుణ్ణి ఆరాధించాలి, నీ స్వరముతో దేవుని సన్నిధానములో ఆయన పాదపీఠము దగ్గర నువ్వు సాగిలపడాలి. దేవుని బిడ్డలారా, ఆ రీతిగా నీవు ఉన్నట్లయితే దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. రండి, నమస్కారము చేసి సాగిలపడదాము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. లేట్ చేయకుండా రండి, త్వరపడి రండి. గొల్లలు వెళ్ళినట్టుగా ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట 95వ కీర్తన 7వ వచనము, నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడలా ఎంత మేలు. ఆ రీతిగా దేవుడు మీ కుటుంబంలో మేలును, ఆశీర్వాదమును అనుగ్రహించునుగాక. ఆమేన్.